సంతోషముగా ఉన్న వారు అందరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాము. మహోన్నతుడా నీ నీడలో నేను నివసించును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమించునన్న పాట పాడుకుంటూ దేవుని మహిమ పరచుదాము. సంతోషంగా సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. యేసయ్యను మనము స్తుతించి ఆరాధించుడగా ప్రపంచమును తన వాక్కు చేత నిర్మించిన దేవుడు ఆయనే, తను సృజించిన వాటిని కాపాడువాడు కూడా ఆయనే. కాబట్టి వేటగాని ఊరిలో నుండి మనల్ని విడిపించిన దేవుని, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడిన దేవుని స్తుతించి ఆరాధించుదాము. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. అందరూ కలిసి ఏకస్వరముతో ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. వేటగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ శృంగమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నాకు నిత్యము సహాయము కలుగుచున్నది అంటూ. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలిచిన దేవుని, నా ప్రాణము నిరంతరము కాపాడువాడు ఆయనే కనుక నీవే నా రక్షణ శృంగం అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం
యేసుని తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం మరొకసారి యేసుని తట్టు, యేసుని తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మేఘ స్వరముతో నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన దేవుని స్తుతించి ఆరాధించున్నాము. ఈరోజు చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దగ్గర? కొన్ని చింతలు ఉన్నాయా? మనుషులు అన్న వారికి ప్రతి ఒక్కరికి చింతలు ఉంటాయి, ఏదో ఒక చింత కదా. ఇంటి గురించి చింత, పిల్లల గురించి చింత, లేదా భార్యాభర్తల గురించి చింత, మన ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు. అది ఏ చింత అయినా కానీ అన్నీ తెలిసిన ఆయన చింత ఉంటే మనకు ఏ చింత అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. ఆమేన్. కాబట్టి మన ప్రాణమును కాపాడువాడు ఆయనే. కాబట్టి టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లో ఫ్లైట్ క్రాష్ అయిపోయి 250 మంది కంటే ఎక్కువగా చనిపోయినారు. మనము ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నామంటే ఇంకా దేవుడు మనతో ముగించాల్సిన పని ఇంకా ఉన్నది. ఆయన మన జీవితం పట్ల ఇంకా తన చిత్తాన్ని నెరవేర్చలేదు. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చేంతవరకు కూడా మనం ఏ చింత లేకుండా మరి ఆయన చెంత ఉండడానికి దేవుడు గొప్ప నమ్మకము, గొప్ప విశ్వాసం మనకి ఇచ్చి ఉంటున్నాడు. నమ్మదగిన దేవుడు ఆయనే. కాబట్టి అందరము కలిసి
దేవుని స్తుతించి ఆరాధించుదామా. చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా, చెంత నీవుండగా నా చెలిమిగా. చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా, చెంత నీవుండగా నా చెలిమిగా. అందరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాము. అన్ని తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత అంటూ దేవుని మహిమపరచుదాము. తెలిసిన నీ చింత లేదు నాకు ఈ చింత, అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఈ చింత. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా, చెంత నీవుండగా నా చెలిమిగా. చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా, చెంత నీవుండగా నా చెలిమిగా. సంతోషముగా అన్నీ తెలిసిన నీ చెంత లేదు నాకు ఏ చింత లేదు, అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. నీవే నా కాపరివై కాపాడుచుండగా, నీవే నాయకుడవై నన్ను నడిపించుచుండగా, నాకు పొదువేమీ లేదయ్యా, ఎన్నడూ ఏమి తక్కువ కాలేదయ్యా అంటూ దేవుని స్తుతించుదామా. చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఉత్సాహముగా సంతోషంగా ఆయనను స్తుతించి ఆరాధించుదాము. నీవే నా కాపరివై కాపాడుచుండగా, నీవే నాయకుడివై నడిపించుచుండగా. ఏక స్వరముతో నీవే నా కాపరివై అంటూ పాడదాము. నీవే నా కాపరివై కాపాడుచుండగా, నీవే నాయకుడివై నడిపించుచుండగా. కొదువేమీ లేదు యేసయ్యా, ఎన్నడూ ఏ తక్కువ కాలేదయ్యా. హల్లెలూయా. కొదువేమీ లేదు యేసయ్యా, ఎన్నడూ ఏ తక్కువ కాలేదయ్యా. అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత, అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. నీవే నా జ్ఞానమై నాకు బోధించుచుండగానయ్యా, నీవే నా వెలుగువై నాకు త్రోవ చూపుచుండగా, నేను ఎన్నడూ దారి తప్పిపోలేదయ్యా. ఇప్పటి వరకు కూడా
నీవే నా జ్ఞానము అంటూ నీవే నా జ్ఞానమై స్వరమెత్తి బోధించుచుండగా నీవే నా వెలుగై త్రోవ చూపుచుండగా దారి తప్పిపోలేదయ్యా ఎన్నడూ క్షేమముగా ఉన్నానయ్యా దారి తప్పిపోలేదయ్యా ఎన్నడూ క్షేమముగా ఉన్నానయ్యా అన్నీ తెలిసిన నీ చెంత లేదు నాకు ఏ చింత అన్నీ తెలిసిన నీ చెంత లేదు నాకు ఏ చింత ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా చెంతని ఉండగా నా చెలిమిగా పాడదాము చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా చెంతని ఉండగా నా చెలిమిగా సంతోషముగా చింతపడను యేసయ్యా దేని గూర్చి అయినా చెంతని ఉండగా నా చెలిమిగా మరొకసారి చింతపడను యేసయ్యా హల్లెలూయా. దేని గూర్చి అయినా చింతని ఉండగా నా చెలిమిగా అన్నీ తెలిసిన నీ చింత లేదు నాకు ఏ చింత అన్నీ తెలిసిన నీ చెంత 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 లేదు నాకు ఏ చింత నిజంగానా అన్నీ తెలిసిన నీ చెంత లేదు నాకు ఏ చింత ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా ఆధారము నీవేనయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా అందరూ కలిసి ఏక స్వరముతో ఆధారము నీవే ఆధారం నీవే యేసయ్యా నీవే నా ఆధారమయ్యా నీవే యేసయ్యా నా ఆనందము నీవే ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా కలిసి పాడదాము ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా నీవే నా ఆధారమయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే యేసయ్యా 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 పాడదాము యేసయ్యా 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 ఏక స్వరముతో యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా అన్ని తెలిసిన ఆయన చెంత లేదు నాకు ఏ చింత ఎంతమంది నమ్ముతున్నారు నమ్మదగిన వాడు ఆయన నమ్ముతున్నారా వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు దేవుడు ఆయనని అని నమ్ముతున్నారా కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు ఎన్నిటి గురించో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థిస్తుండవచ్చు ఏ మనుషులే కానీ మన కుటుంబ సభ్యులే కానీ ఎంత జ్ఞానం ఉన్నవారే కానీ గవర్నమెంట్ వాళ్ళే కానీ ఎవ్వరూ చేయలేకపోయి ఉండొచ్చేమో ఆయన తప్ప ఇంకెవ్వరూ అది చెయ్యలేరు అన్న చింత మీలో ఏదైనా ఉన్నట్లయితే ఈరోజు ఆ చింతను దేవుని సన్నిధికి తీసుకొని వద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాపూర్వకముగా. ఏ విధంగా? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియజేయుడి. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాము, ఎన్నోసార్లు మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటాం, కన్నీళ్లు పెట్టుంటాం. కానీ ఈరోజు అదే చింతను కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో విన్నపముగా మనం తీసుకుంటాం. నీవు తప్ప ఈ కార్యం ఎవ్వరు చేయలేరు నాయన. నీవు ఈ కార్యం నా కోసం చేసేసావు, నీకు స్తోత్రం. నాకు జవాబిచ్చావు, నీకు స్తోత్రం. నా సమస్యను తీర్చావు, నీకు స్తోత్రం అని ఈరోజు ఆ చింతను మనం దేవుని సన్నిధిలో తీసుకొద్దామా? మొదటి పాట నుంచి మొదలుకొని మనం ఏదైతే పాట పాడినామో, సమస్తమును సృష్టించిన వాడు ఆయనే, సమస్త స్థితిగతులను మార్చువాడు ఆయనే, మనల్ని కాపాడువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే, మనకు జ్ఞానం ఇచ్చువాడు ఆయనే, మనల్ని నడిపించువాడు ఆయనే. ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు. నీ గురించి సమస్తము తెలుసు, నా గురించి సమస్తం తెలుసు. నా చింత మరి తెలియకుండా ఉంటుందా? నా చింత కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు నా చింతను నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాను నాయన. నీవు తప్ప ఇంకెవ్వరు దాన్ని చెయ్యలేరు. కాబట్టి నీవే ఏదో ఒకటి చెయ్యాలి, నా జీవితంలో అద్భుత కార్యం చెయ్య ఈరోజు అని అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదామా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నీవు తప్ప ఎవరు చేయలేరు నాయన. నీవే ఏదో ఒకటి చేయాలి. నాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు. నా సొంత శక్తి చాలదు, నా సొంత జ్ఞానము చాలదు. ఎంతమంది నాకు ఎన్ని సలహాలు ఇచ్చినా నేను చేయలేకపోతున్నాను. నీవే ఏదో ఒకటి చేయాలయ్యా అని దేవుని అడుగుదామా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. పాడదాము. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. విశ్వాసముతో నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. ఇంకొకసారి నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతము చేయుమయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఈ సమయంలో అందరూ మన రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి మన చింతలను దేవుని సన్నిధిలోకి తీసుకొద్దాము. తండ్రి, ఇదిగో ఈ చింత నా జీవితంలో ఉన్నది, ఈ సమస్య నా జీవితంలో ఉన్నది, దీనితో నేను సతమతం అవుతున్నాను. దినము రాత్రి కన్నీళ్లతో నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ సన్నిధిలో నేను కనిపెట్టుకున్నాను. నీవే నాకు ఆధారం
స్తుతిస్తుంటున్నాను. ఈ విషయంలో నా జీవితంలో నువ్వు అద్భుతం చేయబోతున్నావు, నీకే స్తోత్రం అంటూ మనం అందరం ప్రకటిస్తాం. మన నోళ్ళు తెరిచి దేవుని స్తుతించుదాము. నాకు జవాబు దయచేసినావు, నాకు నా సమస్య వచ్చిన నన్ను విడుదల పరిచినావు, నీకు స్తోత్రం అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. నీడనే ఆశ్రయించాను, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. కాబట్టి నీవే అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, స్వరమెత్తి కృతజ్ఞతాపూర్వకముగా స్తుతించుదాము. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. విశ్వాసముతో అందరం కలిసి నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా.
ఇంతసేపు మనము స్తుతించి ఆరాధించి అడిగిన వాటిని అన్నిటినీ యేసు